రాష్ట్రంలో అడవులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 5వ విడత హరితహారంలో 100 కోట్ల మొక్కలు నాటాలని సూచించారు. అడవుల విస్తీర్ణం పెంచడంతో పాటు పట్టణాల్లో కూడా పచ్చదనం పెంచాలని ఆదేశించారు. కలప స్మగ్లర్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. నిందితుల్లో సొంత పార్టీ నేతలున్నా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు సీఎం. రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు సీఎం కేసీఆర్. కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షిస్తామన్నారు. అడవులు నరికి కలప స్మగ్లింగ్ చేసేవారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలున్నాయన్నారు. అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు కేసీఆర్. సాయుధ పోలీసులు, అటవీ శాఖ అధికారులతో కలిసి జాయింట్ ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓలు కలిసి తమ జిల్లా పరిధిలో అడవుల సంరక్షణకు కావలసిన కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో అటవీ శాఖ అధికారులతో రివ్యూ చేశారు కేసీఆర్. అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. అడవుల్ని రక్షించడానికి, ఆక్రమణదారుల్ని, స్మగ్లర్లను కఠినంగా శిక్షించడానికి అవసరమైన కొత్త చట్టాలు తేవాలన్నారు సీఎం. ప్రస్తుతం ఉన్న అడవిని పూర్తి స్థాయిలో రక్షించుకోవడంతో పాటు అటవీ భూమిలో కోల్పోయిన చెట్లను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనాలను పెంచాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్, వరంగల్ వంటి మహానగరాలతో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడానికి కృషి చేయాలని చెప్పారు. అడవులను కాపాడుకోకపోతే హరితహారం లాంటి ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా ఫలితం రాదన్నారు కేసీఆర్. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఉన్న అడవుల్ని కాపాడుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. నగర ప్రాంతాల్లో ఉన్న అటవీ బ్లాక్లను గుర్తించాలని చెప్పారు. వాకర్స్ క్లబ్లు ఏర్పాటు చేసి ఫారెస్ట్ బ్లాక్ల సంరక్షణ బాధ్యతల్ని వారికే అప్పగించాలన్నారు. అడవుల సంరక్షణ కోసం ప్రస్తుతమున్న అటవీ చట్టాలను పూర్తి స్థాయిలో సమీక్షించాలన్నారు. పచ్చదనం పెంచే కార్యక్రమానికి నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాంపా నిధులను వినియోగించుకోవడంతో పాటు బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు ముఖ్యమంత్రి.